మీ మెదడు మీకు ఎలా పనిచేస్తుందో తెలుసా? మన శరీర బరువులో కేవలం 2% మాత్రమే ఉండే మెదడు ఎన్ని పనులు చేయగలదో తెలుసా మీకు? మన బాడీలో ఉండే అవయవాల గురించి మనమే తెలుసుకోకపోతే ఎలా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంత మనిషిని కంట్రోల్ చేసే మెదడు గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నారా? మన శరీర బరువులో మెదడు కేవలం 2% బరువు ఉంటుందని మీలో ఎంతమంది తెలుసు? అంత చిన్న మెదడులో సుమారు 86 బిలియన్ న్యూట్రాన్లు ఉంటాయి. అంతేకాకుండా అవి ఒకదానితో ఒకటి ట్రిలియన్ల కనెక్షన్ల ద్వారా సమాచారాన్ని పంచుకుంటాయి. మన మెదడుకు ఎప్పుడూ నొప్పి అనిపించదు అసలు. మన మెదడులో పెయిన్ రెస్పిరేటర్స్ అంటూ అవి ఏమీ ఉండవు. అందుకే కొంతమందికి బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు స్పృహలోనే ఉండి మాట్లాడుతూ ఉంటారు సర్జరీ జరిగేటప్పుడు. మన నిద్రలో కూడా మెదడు పనిచేస్తూనే ఉంటుంది. మనకు పగలు జరిగిన విషయాలన్నింటినీ భద్రపరుస్తూ స్టోరేజ్ చేస్తూ ఉంటుంది. మెదడు ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. అది ఎంతంటే దాదాపుగా 73% నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడైనా ఎండలో తిరిగినప్పుడు డిహైడ్రేషన్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. మీ మెదడు రోజుకు వేలాది ఆలోచనల్ని సృష్టిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే కొత్త ఆలోచనలు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, అప్పుడు మెదడు నిర్మాణం కూడా మారిపోతూ ఉంటుంది. దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మన మెదడు ప్రతిరోజు కొత్త కనెక్షన్లు ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మన మెదడు సుమారు 20 వాట్స్ కరెంట్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే ఒక 20 వాట్స్ ఎల్ఈడి బల్బును కూడా వెలిగించవచ్చు మన మెదడుతో. మీరు ఆలోచించే ప్రతి ఆలోచనకి మీ మెదడు విద్యుత్ శక్తిని ఉపయోగిస్తూ ఉంటుంది. మన శరీరంలో అత్యంత అద్భుతమైన భాగం ఏదైనా ఉంది అంటే అది మెదడే. ఈ విషయం గురించి ఇప్పటివరకు మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.